వాక్యం వింటుంటామండి. ఓ మాలాంటి సేవకులు ఎంతమందో చెప్తుంటే వింటుంటాం, చాలా ఆసక్తి చూపిస్తాం. కానీ ఎందుకో బాప్తిసం దగ్గరకు వచ్చేసరికి ఒక స్టెప్ వెనక్కేస్తాం. మనలో చాలామంది వాక్యం వింటారు, స్పందిస్తారు, కానుకలు ఇస్తారు, ఇలాంటి కూడికలకి ముందడుగు వేస్తారు. అన్నీ పర్ఫెక్ట్ కాదనట్లేదు. కానీ బాప్తిస్మం అనేసరికి కొంచెం వెయిట్ చేద్దాం, కొంచెం ఆలోచిద్దాం. దేవుడు నిన్ను ఆశిస్తున్నాడు కానీ, నిన్ను కోరుకుంటున్నాడు కానీ నీవిచ్చే వాటిని కాదు కదా. నీవు దేవునికి దూరం అయ్యి, నీవు దేవునికి వెన్ను చూపి, నువ్వు ఎన్ని కోట్లు ఎన్ని నోట్లు ఆయనకి ఇస్తే ఆయనకి సంతోషం అండి. వింటున్నారండి? అంటే పాస్టర్ గారండి కొంచెం నాకు కొంచెం టైం కావాలండి. మరి నీకు టైం కావాలి, దేవుడు నిన్ను ఆశీర్వదించడానికి కూడా టైం కావాలి కదా. ఏంటండి? దేవుని ఆశీర్వాదాలు కోరుకొని, దేవుని ఆధిక్యతలు కోరుకుని నీవు ఎంతవరకు నిన్ను నీవు సమర్పించుకోగలుగుతున్నావు? ఎంతవరకు నిన్ను నీవు కానుకగా ఆయనకు అర్పించుకోగలుగుతున్నావు? ఒక్కసారి మీరు ఆలోచించండి. నిన్ను నీవు ఆయనకు ఒక అర్పణగా అర్పించుకుంటే, నిన్ను నీవు ఒక కానుకగా, ఒక సమర్పణ కలిగిన వ్యక్తిగా బలిపీఠం మీద ఆయనకు అప్పగించుకోగలిగితే దానికి ప్రతిఫలం పరలోకమందు అధికమవుతుందట. పరలోకమందు ధనము అధికమవుతుందట. దాన్ని కూర్చుకోండి. ఒక ఆమె, మీరేందో చాలా సీరియస్గా ఉన్నారు, ఎట్లాగే సీరియస్గా ఉండిపోతే మీరు రాత్రికి భోజనం కూడా చేసేటట్లేరు మీరు. మా పాస్టర్ గారిని అడిగిందంట, ఆదివారం ఆరాధన అయిపోయింది, ప్రార్థన చేస్తుంటే, అన్నయ్య యేసన్న గారు ఎప్పుడు వస్తాడు మన చర్చికి అని అడిగిందంట. అప్పుడు అన్నారులేండి. అప్పుడు పాస్టర్ గారు అన్నాడట, అన్ఎక్స్పెక్టెడ్గా ఇప్పటికిప్పుడు అడిగితే ఎందుకు వస్తాడమ్మా యేసన్న గారు? అన్న ఎందుకు వస్తాడు ఇక్కడికి? కాదండి, అంటే యేసన్న గారు వస్తే యేసన్న గారి చేతుల మీద బాప్తిసం తీసుకోవాలనుకుంటున్నాను అనిందంట. ఓహో అలాగా, ప్రోగ్రామ్ అన్నకేమి ఇటువైపు ఏం లేదమ్మా అన్నాడు, అయిపోయింది. బైలాక్ అసలు ఎట్లా ఉంటుందో పరిస్థితులు చూడండి. ఆమె అనుకున్నట్లుగానే ఆ 2వ వారంలో యేసన్న గారే ఆ చర్చికి మందిరానికి ఫోన్ చేసి పాస్టర్ గారితో, బ్రదర్ నేను మీ ఊరి మీదుగా నేను వేరే మీటింగ్కి వెళుతున్నాను, సండే సర్వీస్ ఆదివారపు ఆరాధన మీ చర్చిలో నేను ఆదివారం ఆరాధన చూసుకొని నేను మీటింగ్కి వెళ్ళిపోతాను అని చెప్పాడట. పాస్టర్ గారు ఎగిరికి అంతేశాడు. అయ్యో బాబు ఇదేంటి, వాస్తవంగా అన్న రావడమే భాగ్యం. అన్నయ్య ఫోన్ చేసి ఇలా వస్తున్నాను అన్నాడు, అని సంతోషించాడు, అనౌన్స్ చేశాడు. ఇక ఆ మందిరంలో సంఘంలో సంబరం, పండగ. మీకు ఓ మాట చెప్పనా, యేసన్న గారు వచ్చాడు, వాక్యం చెప్పాడు, ఆఖరిలో ప్రార్థన చేయమని పాస్టర్ గారికి మైకిచ్చి కూర్చున్నాడు. అప్పుడు పాస్టర్ గారు వెళ్ళి యేసన్న గారిని పర్మిషన్ అడిగాడు. అన్న, బాప్తిసాల కొరకు కొంతమంది ఉన్నారు, మరి మీరు అనౌన్స్ చేయమంటే చేస్తాను అన్నాడట. వెంటనే అన్నాడట, వాడు పిచ్చోడున్నట్టున్నావు నువ్వు, వాళ్ళు బాప్తిసం కొరకు సిద్ధపడితే మనం ఆలస్యం చేయడం ఏంటి? అనౌన్స్ చేయి, నేనే ఇస్తాను బాప్తిసాలు అన్నాడట యేసన్న గారు. ఇక పాస్టర్ గారికి సంతోషం అనిపించేసి అనౌన్స్ చేశాడు, మీలో ఎవరైనా బాప్తిసం తీసుకోవాలనుకున్న వాళ్ళు సిద్ధపడండి, సాక్షాత్ అన్నే బాప్తిసాలు ఇస్తారు, బట్టలు తెచ్చుకోలేదని కానీ ప్రిపేర్ అవ్వాలి, ఇట్లాంటి పిచ్చి పనులు అనొద్దు, మీరు పాప క్షమాపణ నిమిత్తమై బాప్తిసం పొందాలి, మిమ్మల్ని మీరు ప్రభువుకు అప్పగించుకొని ప్రభు కొరకు జీవించాలి, ప్రభువుకు అప్పగించుకుంటే ఆయన కాపాడుతాడన్న విశ్వాసం చేత మీరు సిద్ధపడితే వెంటనే సిద్ధపడండి, బాప్తిసాలు ఇస్తారు యేసన్న గారు అన్నీ అనౌన్స్ చేశాడట. ఇక వాళ్ళందరికీ సంబరం అయిపోయింది. వాళ్ళలో కొంతమంది బాప్తిసం పొందిన వాళ్ళందరూ, ఇలాంటి అవకాశం మరలా రాదు కదా, రేపుకు రూపులు లేవు కదా, రోజులు రాజులు కాదు కదా, దేవుడి అవకాశం ఇచ్చాడు, అంతకంటే భాగ్యమేముంది. ఇంచుమించు 45 మంది బాప్తిసం పొందారంటండి.
కానీ బాధాకరం ఏంటంటే ఆ 45 మందిలో ఏమీ లేదు. పాస్టర్ గారు వెళ్ళి అడిగాడట, ఏమ్మా ఏంటి నువ్వు పోయిన వారంలో అడిగావు కదా, దేవుడిని ఆశ తీర్చి యేసన్న గారిని తీసుకుని వస్తే నువ్వేంటమ్మా దూరంగా ఆమంటదట. అంటే పాస్టర్ గారు అండి అడిగాను, కానీ మా ఆయన లేడు కదండి, మా ఆయన డ్యూటీకి వెళ్ళాడు కదా, మా ఆయన కూడా ఉంటే మేము ఇద్దరం దిగుతామండి. ఏంటి దిగేది? కాదమ్మా, నువ్వు బాప్తిసం పొందానంటే మీ ఆయనే గొడవ పెట్టుకోడు కదా, మీ ఆయనే కాదన్నాడు కదా. దేవునికి అర్పించుకో, దేవుని సమర్పించుకొని, అయ్యా నేను యేసన్న గారు వచ్చాడు, బాప్తిసం తీసేసుకున్నాను, దేవునికి అప్పగించేసుకున్నాను, ఒక నిర్ణయం తీసేసుకున్నాను అని చెప్తే సంతోషిస్తాడు కదా ఆయన. ఇంకను ఎందుకమ్మా మంచి సమయం? అబ్బా అట్లా కాదండి పాస్టర్ గారు అండి, మేమిద్దరం దిగుతామండి అనిందంట. సరే, బాప్తిస్మం అనేది బై ఫోర్స్ కాదు కదా, బలవంతాన్ని చేసేది కాదు కదా. వాళ్ళకై వాళ్ళు దేవునికి మనసు ఇచ్చి, నాయనా నేను మీకు అప్పగించుకుంటున్నాను, నీ కొరకు జీవిస్తాను, నాకు నీ యొక్క శక్తి కావాలి, నీ కృప కావాలి, నీ బలము కావాలని అప్పగించుకొని దేవునికి సమర్పించుకుంటే కదా, మనం బలవంతం చేసేది కాదు కదా అన్నాడు పాస్టర్ గారు. అయిపోయింది. ఓ మాట చెప్పనా ఏంటి అంత నీరసంగా చెబుతున్నారు, చెప్పండి అని. ఒక ఇంచుమించు ఒక 4 నెలలు అయిపోయిందంటండి. ఇదంతా జరిగి 4 నెలలు అయిపోయింది. ఒకరోజు మందిరంలో ఫోన్ రింగ్ అవుతూ ఉంటే, ఎవర్రా బాబు ఊరికి రింగ్ చేస్తున్నారు, ఫోన్ లిఫ్ట్ చేశాడు పాస్టర్ గారు. ఫోన్ చేస్తే ఎవరో కాదు, ఈమె కుమారుడే. ఆడు ఫోన్ చేసి ఏడుస్తున్నాడు, అంకుల్ ఒకసారి ఇంటికి రండి అంకుల్ అట్లని. ఏమైందిరా? ఏమో అంకుల్, మా అమ్మకి ఆరోగ్యం బాగాలేదని కింద పడి దొర్లాడుతూ ఉంది, ఏడుస్తూ ఉంది, చచ్చిపోద్దంట మా అమ్మ. చచ్చిపోద్దా? అదేందో డిగ్రీ ఎవరా చచ్చిపోయేది? ఎందుకు చనిపోద్దంట? ఏమో మా అమ్మకి బాగాలేదు, కేకలేస్తుంది, కింద దొర్లాడుతుంది, చనిపోద్దంట మా అమ్మ, నాకు భయంగా ఉంది, మీరు రాండి అంకుల్ అంటే, సరే నువ్వు ఫోన్ పెట్టి నేను వస్తాను అని వెంటనే పాస్టర్ గారు పాపం వెళ్ళాడు. యేసన్న గారు ఒక బండి ఇచ్చాడు ఆయనకి, రాజదూత్ బండి అని. అది మోత ఎక్కువ, ఊరు మొత్తం చెప్తుంది పాస్టర్ గారు బయలుదేరాడు హో అని. సరే వెళ్ళాడు. ఈయన పాస్టర్ గారు వెళ్ళేసరికి ఆ బండి శబ్దం విన్నట్టుంది ఆమె. పాస్టర్ గారు హడావుడికి ఏమైందో ఏంటోనని బండి స్టాండ్ అక్కడేసి త్వరగా పరుగున గదిలోకి వెళ్ళాడు. అంతలోపల ఆమె చుట్టూ కొంతమంది స్త్రీలు ఉన్నారంట. వాళ్ళు అంటున్నారంట, ఆ స్త్రీలు ఆమెతో, ఆమె ఏడుస్తుంది, నేను భరించలేని బాధ, నేను చచ్చిపోతా అన్న ఏడుస్తూ ఉంటే అక్కడ చాలామంది కొంచెం స్త్రీలు ఉన్నారు. వాళ్ళు అన్నారట, అమ్మ మీ పాస్టర్ గారికి ఎవరో చెప్పినట్టున్నారు, మీ పాస్టర్ గారు వస్తున్నాడు అన్నాడంట. అదే సమయానికి పాస్టర్ గారు అడుగు పెట్టాడంట ఇంట్లో. ఆమె అంటుందంట, ఓయమ్మా ఆయనకి ఎవరు చెప్పారే తెల్ల, ఇక ఆయన వచ్చాడంటే నన్ను హాస్పిటల్కి వెళ్ళనివ్వడు కదా, నేను చచ్చిపోతానేమో, ఆయనకి ఎవరు చెప్పారే తల్లి అని ఏడుస్తుందంట. అదే సమయానికి పాపం ఈయన వెళ్ళాడు పాస్టర్ గారు. ఈయన విన్నాడు. ఆమె కూడా అనుకుంది, ఆయన వినేశాడు కదా, ఇక చేసేదేముందిలే, వినేశాడు కదా అని ఆమె పాస్టర్ గారిని చూడగానే అనిందంట, అయ్యో ఆయనకి దండం పెడతాను స్వామి, పాస్టర్ గారు నీకు ఒక దండం పెడతాను, నన్ను హాస్పిటల్కి వెళ్ళనేను ఆయన అనిందంట. ఇప్పుడు వెళ్ళొద్దని కూడా చెప్పాడేంటి? పాస్టర్ గారు అన్నాడట, తప్పమ్మా, మీ ఆయన వచ్చిన తర్వాత మీకు అర్థమైంది, తప్పమ్మా, మీ ఆయన వచ్చిన తర్వాత ఇద్దరు ఒకేసారి. ఆమె కేకలు వేస్తూ ఏడుస్తుంటదంట. ఓ అమ్మా, ఆడెక్కడికి వెళ్ళాడు, ఆడెప్పుడు వస్తాడు, చూసారండి. ఇప్పుడు నేను ఈ విషయాన్ని మీకు ఎందుకు చెప్పానంటే, శరీరానికి కలిగే కొంచెం బాధలు ఓర్చుకోలేకేమో బంధాలన్నీ పటాపంచలు అయిపోతాయి. అదే నీ మనసుని దేవునికి ఇవ్వాలంటే ఎన్ని సాకులు చెప్తున్నావో. చిన్న బాధ ఓర్చుకోలేక బంధాలన్నీ పట్టాపించాం. భర్త కాదే, తల్లి కాదే, అందములు కాదే, చిన్న బాధకి. కానీ నీ విలువైన ఆత్మ నిత్య నరకాగ్నికి ఆహుతి అయిపోతుంటే చెలించట్లేదు, నీ మనస్సు ప్రభుకి ఇవ్వట్లేదు. నేను నిలబడను నాకు డౌట్ అండి. ఒక మాట చెప్పనా, నాకై నేను నా 2 కాళ్ళ మీద నిలబడితే, నా శక్తి ఒకవేళ సరిపోకపోవచ్చు,
కానీ నేను నిలిచింది నా కాళ్ళ మీద కాదు, నేను నిలిచింది నా దేవుడి కాళ్ళ మీద నిలిచున్నాను. అవును.